హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తనుజ. ఇవాళ నేను చేయబోతున్న రెసిపీ దొండకాయ వేపుడు. ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా దొండకాయని, ఆనియన్ని, కరివేపాకుని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు చిటపట అన్నాక కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి. ఆనియన్ అలా పెద్దవిగా కట్ చేసుకోండి. 1 నిమిషం వేగనివ్వండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును వేసుకోండి. కరివేపాకు కూడా కట్ చేసుకొని వేసుకోండి. 2 నిమిషాలు వేగనివ్వండి. తర్వాత అందులోనే దొండకాయ ముక్కల్ని కూడా వేసుకోండి, స్లైసెస్గా కట్ చేసుకున్నవి. 1 నిమిషం పాటు వేగిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాల్సిన అవసరం లేదండి. దొండకాయ ఎక్కువసేపు వేగిద్ది కాబట్టి 2 మినిట్స్ తర్వాత వేసేసుకోండి ముక్కలు. చిటికెడు పసుపును కూడా వేయండి. బాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వండి. మూత పెడితే తొందరగా వేగిద్ది. చూడండి, 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూడండి, సగం వేగింది. బాగా కలుపుకొని అందులోనే కొంచెం క్యూమిక్ సీడ్స్ పౌడర్ని, అంటే జీరా పౌడర్ని, గరం మసాలాను కొంచెం కొరియాండర్ పౌడర్ని వేసుకొని, ధనియాల పొడి వేసుకొని బాగా కలపండి. బాగా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల దాకా బాగా వేగనివ్వండి. ప్రతి 3 నిమిషాలకి ఓపెన్ చేసి కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటిద్ది. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకసారి కలుపుకోండి. చివరిగా 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. కొత్తిమీర కూడా బాగా కడిగి కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. బాగా కలపండి. అంతే, ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అయిపోయింది. మూత కనుక పెట్టుకున్నారంటే తొందరగా ఏగిద్దండి, లేకపోతే ఏగుతానే ఉంటుంది ఇంకా 2 గంటల దాకా. అంతే, టేస్టీ సైడ్ డిష్గా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఎప్పుడైనా రసం చేసుకున్నారంటే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.